విష్ణువుకు ఈ వస్తువులను గురువారం పూజ సమయంలో సమర్పించండి. జగత్తు సృష్టికర్త శ్రీ మహావిష్ణువు మహిమ, ఆయన అనుగ్రహం వల్ల భక్తుల చెడు పనులన్నీ పరిష్కారమవుతాయి. దీనితో పాటు జీవితంలో ఆనందం కూడా వస్తుంది. గురువారం నాడు భక్తులు లక్ష్మీనారాయణుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈ పవిత్రమైన సందర్భంగా దేవాలయాలలో ప్రత్యేక పూజరతి కూడా నిర్వహిస్తారు. గురువారం నాడు లక్ష్మీ నారాయణుడిని పూజించడం ద్వారా కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయని మత విశ్వాసం. జ్యోతిష్యంలో కూడా గురువారం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని నిబంధన ఉంది. ఈ చర్యలను అనుసరించడం ద్వారా డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. మీరు కూడా ఆర్థిక సంక్షోభం నుండి విముక్తి పొందాలనుకుంటే ఖచ్చితంగా గురువారం నాడు విష్ణుమూర్తికి ఈ వస్తువులను సమర్పించండి. మీరు శ్రీ మహావిష్ణువు మరియు సంపదల దేవత అయిన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే పూజ సమయంలో వారికి క్విన్సును సమర్పించండి. షిర్ఫాల్ విష్ణువు మరియు తల్లి లక్ష్మికి చాలా ప్రియమైనది. మీరు ఒక్క కొబ్బరికాయను కూడా అందించవచ్చు. శ్రీ మహావిష్ణువు క్విన్సును సమర్పించడం ద్వారా సంతోషిస్తాడు. భక్తునిపై ఆయన ఆశీస్సులు కురుస్తాయి. శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల సాధకుడు ప్రతి పనిలో విజయం సాధిస్తాడు. మీరు డబ్బు సంబంధిత సమస్యలను అధిగమించాలనుకుంటే గురువారం పూజ సమయంలో విష్ణువు మరియు తల్లి లక్ష్మికి తులసి మంజరిని సమర్పించండి. తులసి మాత విష్ణువుకు చాలా ప్రీతికరమైనది. తులసి మంజరిని సమర్పించడం ద్వారా విష్ణువు సంతోషిస్తాడు. ఆయన అనుగ్రహంతో సాధకుని ఆర్థిక సమస్యలు తీరుతాయి. దీనితో పాటు ఆనందం మరియు అదృష్టం పెరుగుతుంది. జీవితంలో పురోగతిని సాధించాలనుకుంటే గురువారం పూజ సమయంలో విష్ణువుకు అన్నం ఖీర్ సమర్పించండి. ఈ పరిహారాన్ని అనుసరించడం ద్వారా భక్తులు ప్రతి పనిలో విజయం సాధిస్తారు. అలాగే ఇంట్లో పాజిటివ్ పవర్ ప్రసరిస్తుంది. విష్ణువును ప్రసన్నం చేసుకోవడానికి గురువారం పూజ సమయంలో లక్ష్మీనారాయణ్ జీకి ముద్ద పసుపును సమర్పించండి. విష్ణువుకు పసుపు అంటే చాలా ఇష్టం. అదే సమయంలో పూజ పూర్తయిన తర్వాత గుడ్డలో పసుపును కట్టి ఇంట్లో భద్రంగా ఉంచండి. ఈ రెమెడీని అనుసరించడం ద్వారా ఆదాయం పెరగడం ప్రారంభమవుతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.